వెల్కమ్ టు సుమన్ టీవీ. మైసెల్ఫ్ సాయి కుమార్ చింత, ఏ సీనియర్ ఫ్యాకల్టీ. మనం ఈరోజు ఈ పరీక్షలు అండ్ ఉద్యోగాలు అవకాశాలు ఎక్కువ ఉన్న తరుణంలో చిన్న చిన్న ఆటంకాలతోని చిన్న చిన్న సమస్యలుగా మనం అనుకొని మనం చదువుతున్న చదువుని ఏ విధంగా తగ్గించుకుంటూ ఆ గమ్యానికి చేరుకోవడానికి మనకు మనమే అవరోధాలు కలిగిస్తున్నామో ఒకసారి ఆలోచించుకుందాం. ఈరోజు మనము ముఖ్యంగా ఒక ఉదాహరణ ద్వారా ఒక మిడిల్ క్లాస్, ఒక మధ్యతరగతి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కుటుంబంలో ఒక్కరోజు అంటే సుమారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 7 గంటల వరకు జరిగిన తతంగాన్ని చూసుకొని ఏ విధంగా మధ్యతరగతి మనస్తత్వాలు ఉంటాయి అండ్ ఈ మనస్తత్వాలు మన చదువుకి ఏ విధంగా మనము అనుసంధానం చేసుకోవచ్చో చూద్దాం. సో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబము ఒక ఆదివారం రోజు ఏ విధంగా ఉంటుంది, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 6:30 లేదా 7 గంటల వరకు అనేది ఒక్కసారి చూద్దాం. ఈ కుటుంబ నేపథ్యంలో 5 క్యారెక్టర్లు, ఇవన్నీ కూడా కల్పితాలండి, ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరిని కించపరచడానికి చేసినవి కాదు. జస్ట్ మన మనస్తత్వాన్ని మనం ఒకసారి అవగాహన చేసుకుంటూ మన పరీక్షలని మరింత సంసిద్ధతను ఏర్పాటు చేసుకోవడానికి, చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి ఈ కథను ఒక అవకాశంగా తీసుకొని, ఒక ఉదాహరణగా తీసుకొని మన మనోధైర్యాన్ని చేయాలని మాత్రమే మనం అనుకుంటున్నాం. ఇక్కడ ఇంకొంచెం చేయాలని, ఇక్కడ ఒక ఆదివారం రోజు తీసుకునే మధ్యతరగతి కుటుంబంలో 5 పాత్రలను కల్పించడం జరిగింది. ఒకటి ఏంటంటే గ్రాండ్ మదర్, సుమారు 65 సంవత్సరాల వయసు ఉంటుంది. ఓకే, గ్రాండ్ మదర్, విడో, హౌస్ వైఫ్. ఓకే, రెండవది ఫాదర్ అండి, అంటే ఈ గ్రాండ్ మదర్ వాళ్ళ సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటే రెగ్యులర్ శాలరీ వస్తుంది అని అర్థం, ప్రభుత్వ ఉద్యోగి. మూడోది ఇతని వైఫ్, మిడిల్ ఏజ్ ఉమెన్, అంటే ఒక 35 to 40 years మధ్యలో ఉన్న సాధారణ గృహిణి, హౌస్ వైఫ్. నాలుగోది తినకి ఓకే ఎల్డర్ సన్ ఉంటాడండి, అంటే వీళ్ళిద్దరికి సన్, ఒక 15 to 16 years, అప్పుడే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఓకే, ఇతనికి సిస్టర్ ఉంటుంది, అంటే వీళ్ళకి డాటర్ ఉంటుంది. ఓకే, సో సుమారు 11 years ఏజ్ ఉంటుంది. 6th or 7th క్లాస్, 6th క్లాస్ చదువుతుంది అని అనుకుందాం. ఓకే, ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, వైఫ్ హౌస్ వైఫ్. ఎవరి పాత్రలో వాళ్ళు న్యాయం చేస్తూ సరిగ్గా ఉంటున్నారు. వీళ్ళు హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఓకే, సో వీళ్ళ ఒరిజినల్ విలేజ్ వచ్చేసేసి ఏదో సమ్ డిస్టిక్ అనుకుందాం, లెట్ ఇట్ బి ఆదిలాబాద్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కోసమే. ఓకే, ఆదిలాబాద్ డిస్టిక్ ఉంది. వీళ్ళు ఒక సండే రోజు డిస్టిక్ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చింది? రీసెంట్గా తాతగారు చనిపోవడం జరిగింది. తనకి సంవత్సరికం వస్తుంది. ఆ ఊర్లో ఉన్న ఇంట్లో, తాతగారు కట్టిన ఇంట్లో చేయాలని అనుకుంటున్నారు. ఆ ఇంటికి వెళ్ళి అక్కడ శుభ్రపరచుకొని సున్నాలు గట్రా వేయించుకొని ఒక వారం రోజుల్లో వచ్చే దాన్ని చూడడానికి వీళ్ళు చెక్కింగ్ కోసం వెళ్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ప్రయాణం చేశారు, రాత్రే చేశారు. సో సండే మార్నింగ్ వచ్చింది. మనం అనుకుంటున్న సండే మార్నింగ్ అనేది రావడం జరిగింది అనుకుందాం. ఓకే, సండే రానే వచ్చింది, క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్న రోజు. ఈ రోజు వీళ్ళ 5 మనస్తత్వాలు ఏవుద్దన్నాయి, వీళ్ళ యొక్క ఘర్షణలు, సంఘర్షణలు ఆ రోజు ఎట్లా గడిచింది అనేది చూద్దాం. సో ఉదయాన్నే వీళ్ళు రాక అక్కడ వచ్చారు కాబట్టి పక్కింటి వాళ్ళు ఏమన్నారంటే, మీరు పనిలో వచ్చారు, మీరు అంతా క్లీన్ చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు వంట వార్పు పెట్టుకోవద్దు, ఉదయం టిఫిన్లు ఇస్తామని ఇటు పక్కింటి వాళ్ళు అన్నారు. ఎదురింటి వాళ్ళు మధ్యాహ్నం భోజనాలు చేస్తామని, ఇటు పక్కింటి వాళ్ళు సాయంత్రం ఫుడ్ ఇస్తామని వాళ్ళే చెప్పారు. వీళ్ళని అసలు పొయ్యి వెలిగించొద్దని చెప్పారు. సో దానికోసం ఇతను ఏం చేసిందంటే 6 గంటలకి, ఉదయం 6 గంటలకి ఈ పాత్ర ఫస్ట్ వైఫ్
పక్కింటి వాళ్ళకి టిఫిన్ ఏం చేయాలి అని చెప్పడానికి అండ్ టీ తెచ్చుకోవడానికి వెళ్ళిండ్రు 6 o'clock. సో 6 o'clock వెళ్ళడంతోనే ఇక్కడ కథ మొదలవుతుంది. ఏంటి 6 o'clock వెళ్ళినామా, పక్కింటికి వెళ్ళినప్పుడు ఆ పక్కింటి వాళ్ళ చుట్టం వచ్చి కూర్చొని ఈ మధ్యనే మా వారు ఇదిగోండి ఈ నగలు చేయించారు, ఇదిగోండి ఈ చీరలు కొన్నారని గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టింది. సో ఎవరైతే పక్కింటికి చుట్టం వచ్చిన ఆవిడ ఉందో వాళ్ళ ఆయన ఇతని కన్నా తక్కువ హోదాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ వాళ్ళంతా కొంటున్నారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి పూర్వపర ఆస్తులు ఉన్నాయండి. సో ఆదాయాలు, ఇతరత్ర ఆదాయాలు ఉన్నాయి, అంతా లీగల్ ఎర్నింగ్ మనే అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే కొంచెము పొదుపుకుంటున్నారు. ఇక్కడ ఏంటి మన ఈసారి ఏంటంటే బడ్జెట్ పద్మనాభం, ఇంటిని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఏ ప్రాబ్లం లేకుండా ఇంటిని ఆర్థికంగా ఏ విధంగా పరిపుష్టి చేయాలి అనేది ఇతని ఆలోచన. కాబట్టి ఇతను బడ్జెట్ పద్మనాభంగా వచ్చిన దాంట్లో సర్దుకుంటూ కాస్త వెనకేసుకుంటూ పిల్లల్ని బాగా చదివిస్తున్నాడు. బట్ అవతల ఏదైతే క్యారెక్టర్ ఉందో వాళ్ళు ఏంటంటే కాస్త లావిష్నెస్కి అలవాటు పడి నగలు నట్రా ఎక్కువగా ఉంటున్న వాళ్ళు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈమెకి న్యాచురల్గా బాధ కలుగుతుంది. అతనికన్నా పెద్ద ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త ఉండి కూడా నాకేమి ఇప్పించట్లేదు అది ఇదని ఆ బాధతోని ఆ కోపంతోని రుసరసలాడుతూ ఇంటికి వచ్చి అలిగి మంచం మీద పడుతుంది. అది అత్తగారు చూస్తారు, తిని చూసి ఏమైందమ్మా అని అడుగుతారు. ఇట్లా అయింది, ఇక మీ అబ్బాయి ఏం కొంటలేడు అది ఇదని స్పాయిల్ అయిపోతుంది, రోజు స్టార్ట్ అవుతుంది స్పాయిల్ అవ్వడానికి. సో తను ఏం చేస్తుంది, ఓదారుస్తుంది. ఏముందిలే ఈసారి ఉద్యోగం, ఈసారి ఏదైనా వచ్చినప్పుడు నేను చెప్తానో, లేదా జీపీఎఫ్ లోన్ పెట్టమని చెప్తాను, ఏదో ఇంకేదైనా చేసి నేను కొనియమని చెప్తానులే అమ్మ, ఏం బాధపడకు, కొనుక్కుందులే అది ఇదని కొంత ఓదారుస్తుంది. ఈ ఓదార్పులో ఒక 30-35 నిమిషాలు టైం గడిచిపోతుంది. 30 నుంచి 35 నిమిషాల టైము. ఇది కాస్త భర్తకు తెలిసి ఆ ఫ్యామిలీలో ఆ కూతురు కొడుకు ఇద్దరు చూసి ఇదంతా కూడా కొంత చిన్న అప్సెట్ అయిపోతుంది. ఏది ఏమైనా కానీ తిను సర్దుబాటుకు గురై, అడ్జస్ట్మెంట్కి గురై ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ విధంగా కొనసాగించుల్లో ఏమవుతుంది, మరొక 2 గంటలు గడిచి సమయము ఒక 10 నియర్ బై 10 AM వస్తుంది. ఓకే రైట్. మన హీరో గారు ఎప్పుడు ఊరికి వచ్చినా క్రికెట్ ఆడడం అలవాటు, ఎందుకంటే మంచి బ్యాట్స్మన్ కమ్ బౌలర్. ఓకే, ఇక్కడ తిను వస్తున్నారని తెలుసుకున్న స్నేహితులు ఇతను వస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో అవతల ఊరిని జయించాలే టీం అని చెప్పి ఇతని మీద నమ్మకంతో బెట్ కట్టేస్తారు. ఈరోజు కట్టేద్దాం. పాపం ఆ స్నేహితులకు తెలియదు వీళ్ళు ఎందుకు వస్తున్నారన్న ఒక్క ఇది మాత్రమే తెలుసు. దీనికి ఏం చేస్తారంటే బెట్ కట్టేసి ఇక 10 కాగానే విజిల్ వేసి ఇతన్ని పిలుస్తుంటారు. రా ఈసారి ఎట్లయినా పరువు నిలుపుకోవాలి, ఆ అవతల విలేజ్ని మనం ఎట్లయినా ఓడగొట్టాలి, నువ్వు కావాలి ఖచ్చితంగా, అట్లీస్ట్ 4-5 వికెట్లు తీస్తావు, కనీసం 50 రన్లు కొడతావు, నీ మీద నమ్మకంతోనే మేము ఎప్పుడు లేనంత పెట్టుకట్టడం, రావాల్సిందే అని అంటారు. ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, 5 పాత్రల్లో ఒక పాత్ర ఏ విధంగా బాధపడింది, ఈ పాత్ర ఏ విధంగా మనస్తత్వానికి, ఈ పాత్ర యొక్క మనస్తత్వం చూసాం. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే, నెక్స్ట్ టైం మనము ఈ కొడుకు దాంట్లో ఉన్న 15 to 16 years జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లోడి వాళ్ళ మానసిక స్థాయి ఏ విధంగా ఉందో చెప్పుకుందాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ గివింగ్ such wonderful opportunity.